హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కొన్ని మార్గదర్శక గ్రహాలతో శుభయోగాలు కలగబోతున్నాయి ఈ రాసుల వారికి. ఈ రాసులు పక్కా ఐశ్వర్యవంతులు అవుతారు. మరి ఆ రాసులు ఏంటి, అసలు ఆ మార్గదర్శక గ్రహాలతో శుభయోగాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని రాశులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అవే లక్షణాలు ఉన్న గ్రహాల వల్ల ఈ రాశులు అత్యధికంగా లాభాలు పొందుతారు. తమ లక్షణాలే కలిగి ఉన్న రాశులకి ఈ గ్రహాలు మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి. ఉదాహరణకు అత్యంత మొండితనం, పట్టుదల, దృఢ నిశ్చయం, ప్లానింగ్ కలిగి ఉన్న వృషభ రాశికి అవే లక్షణాలున్న శనీశ్వరుడు ఎంతగానో లాభాలు కలిగిస్తాడు. ఈ ఈ ఏడాది ఈ విధంగా లాభాలు పొందే రాశులు మేషం, వృషభం, సింహం, కన్యం, వృశ్చికం, మకరం. ఈ రాశులకి ఈ ఏడాది దారి చూపే గ్రహాలు కుజుడు, శని, రవి, గురువు. మేషం సాహసానికి, ధైర్యానికి, తెగువకు, పట్టుదలకు మారుపేరని ఈ రాశికి ఈ ఏడాదంతా కుజుడు బాగా సహాయం చేయబోతున్నాడు. కుజుడు ఈ రాశికి అధిపతి కూడా అయినందువల్ల ఈ రాశి వారు ఏ ప్రయత్నాన్ని, ఏ అవకాశాన్ని మధ్యలో వదిలిపెట్టే అవకాశం అయితే ఉండదు. ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి, ఉద్యోగం సంపాదించుకోవడానికి, వృత్తి వ్యాపారాలను అభివృద్ధి పరచుకోవడానికి కుజుడు బాగా సహాయం చేసే అవకాశం అయితే ఉంది. కుజుడి సహాయం ఇప్పటికే ప్రారంభం అయిపోయింది. ఇక వృషభ రాశి, ఈ రాశి వారికి ధనకాంక్ష ఎక్కువ, కుటుంబం మీద ఆపేక్ష మరీ ఎక్కువ. ప్రణాళికబద్ధంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి, మదుపులు, పెట్టుబడులు పెట్టడానికి, వృత్తి వ్యాపారాలను కొత్త పుంతలు తొక్కించడానికి వీరు ఈ ఏడాది బాగా కృషి చేసే అవకాశం అయితే ఉంది. ఈ విషయంలో వీరికి ఇవే లక్షణాలున్న శనీశ్వరుడు ఎంతగానో తోడ్పడుతున్నాడు. శనీశ్వరుడు ఈ రాశికి ఏడాదంతా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇక సింహరాశి, సహజ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడంతో పాటు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండడం, సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం ఉండడం వల్ల వీరు ఈ ఏడాది ఒక సంస్థకు సర్వాధికారి కావడానికి, ఉన్నత పదవులు అందుకోవడానికి గట్టి ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది. ఇటువంటి లక్షణాలే కలిగి ఉన్న గురువు వీరికి ఈ విషయంలో చేయూతనందించే అవకాశం ఉంది. గురువు అనుగ్రహం ఉన్నందువల్ల ఈ రాశి వారు తప్పకుండా ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక కన్య రాశి, ఈ రాశి వారికి విషయ పరిజ్ఞానం, ప్రణాళికబద్ధమైన ప్రయత్నాలు, పట్టుదల, ఎంతటి శ్రమకైనా ఓర్చుకునే తత్వం కలిగిన ఈ రాశి వారికి ఇటువంటి లక్షణాలే కలిగిన శనీశ్వరుడు బాగా తోడ్పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను అభివృద్ధి చేయడం, వీలైతే విస్తరించడం, ఆదాయాన్ని పెంచుకోవడం వంటి విషయాల మీద దృష్టి పెట్టిన ఈ రాశి వారు శనీశ్వరుడి క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత వల్ల తప్పకుండా ఈ ఏడాది ఈ రాశి వారికి ఆశలు, లక్ష్యాలు, ఆశయాలను నెరవేర్చుకోవడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి, ఓర్పు సహనాలతో పాటు కార్యదీక్షకు, వ్యవహార దక్షతకు మారుపేరైన ఈ రాశి వారిని ఇవే లక్షణాలు కలిగి ఉన్న రవిగ్రహం ఈ ఏడాది ఉచ్చస్థితికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందాలన్న వీరి ఆశయం ఈ ఏడాది తప్పకుండా రవి వల్ల నెరవేరుతుంది. ఒక సంస్థకు అధిపతి కావాలన్న కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ఆస్తి లాభం, సొంత ఇల్లు, సొంత వాహనం తదితర కళలను సాకారం చేసుకోవడానికి వీరు ఏ అవకాశాన్ని చేజార్చుకోరు. మకరం, విపరీతమైన పట్టుదలకు, ఓర్పు సహనాలకు, క్రమశిక్షణకు మారుపేరైన ఈ రాశికి ఈ ఏడాది సొంత ఇల్లు, ఆస్తిపాస్తులు, ఉద్యోగంలో గుర్తింపు, వృత్తి వ్యాపార లాభాలు వంటి కోరికలు నెరవేరే అవకాశం కూడా ఉంది. ఇవే లక్షణాలు కలిగిన రాశ్యాధిపతి శనీశ్వరుడు ఇందుకు చేత అందిస్తాడు. ఈ రాశి వారు శనీశ్వరుడి తోడ్పాటుతో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వీరి కోరికలు, ఆశలు నెరవేరుతాయి. శని అనుగ్రహంతో వీరు ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి ఈ రాశులు ఈ ఏడాది మరి ఐశ్వర్యవంతులు అవుతారు. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రాశి గాని ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.